నమస్కారం అండి. నిన్న మనం ఒక గొప్ప పాఠం తెలుసుకున్నాం. ఎదుటివారి బలం తక్కువ అంచనా వేయొద్దు అని తెలుసుకున్నాం. ఈరోజు ఆ బలం ఎంత గొప్పదో మనకు అర్థమయ్యే ఒక అద్భుతమైన శ్లోకం గురించి తెలుసుకుందాం. ఈ శ్లోకం మన జీవితంలో కూడా చాలా డీప్ మెసేజ్ను ఇస్తుంది. ఇప్పుడు శ్లోకం చూద్దాం. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుచిత్ కుంతిభోజశ్చ సభ్యశ్చ నరపుంగవః. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాం. ఈ శ్లోకంలో దుర్యోధనుడు చెప్తున్నాడు, పాండవుల సైన్యంలో దృష్టకేతు, చేకితాన్, కాశీరాజు, పురుజిత్, కుంతిభోజ, సైభ్య ఇలాంటి గొప్ప యోధులు ఉన్నారు. అందరూ చాలా శక్తివంతులు. ఒక్కసారి ఆ సన్నివేశాన్ని ఊహించండి. కురుక్షేత్ర యుద్ధ భూమి, రెండు వైపులా వేలాది సైనికులు. ఆ సమయంలో దుర్యోధనుడు ఒక్కొక్క యోధుని గుర్తు చేసుకుంటూ వారి శక్తిని అంచనా వేస్తున్నాడు. అది ఒక సాధారణ మాట కాదు, ఇది ఒక స్ట్రాటజీ ఆలోచన. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప విషయం చెబుతోంది. మనకు కనిపించని శక్తులు కూడా చాలా ఉంటాయి. మనము చాలాసార్లు బయటకి కనిపించే కొద్ది మంది మాత్రమే చూస్తాం, కానీ అసలు బలం అంతర్గతంగా ఉంటుంది. మన దగ్గర ఉన్న వాళ్ళను మనం గుర్తించాం. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, టీచర్స్, వీళ్ళే మన అసలు బలం. మనలో కూడా చాలా శక్తి ఉంటుంది, కానీ మనమే మనల్ని తక్కువ అంచనా వేస్తాం. నాకు రాదు, నేను చేయలేను, ఇవన్నీ మనల్ని వెనక్కి లాగుతాయి. విజయం కావాలంటే మనం మన బలాన్ని తెలుసుకోవాలి, ఇతరు బలం గుర్తించాలి, సరైన ప్లాన్ చేయాలి. దుర్యోధనుడు ఒక మంచి పని చేశాడు. శత్రువుల బలం గుర్తించాడు, కానీ దాన్ని సరైన విధంగా ఉపయోగించలేదు. అహంకారం వదలలేదు, అందుకే ఓడిపోయాడు. ఒక స్టూడెంట్ని ఊహించండి. తన క్లాస్లో ఉన్న వాళ్ళు తక్కువ అంచనా వేస్తే ఫెయిల్ అవుతాడు, కానీ అందరి లెవెల్ అర్థం చేసుకుంటే టాపర్ అవుతాడు. మన జీవితంలో కూడా మన బలం మనకు తెలియదు. మన దగ్గర ఉన్న వాళ్ళ విలువ మనం గుర్తించం, కానీ ఒక్కసారి అవగాహన చేస్తే జీవితం మారుతుంది. అందుకే మీ బలం తెలుసుకోండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళ విలువ గుర్తించండి, అహంకారం వదిలేయండి. విజయం మీదే అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, ఇంకా ఇలాంటి భగవద్గీత వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.